ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత. శంకరగౌడ్ డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు కార్మికుల యత్నం. పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో 3 గంటలుగా చర్చలు. శంకరగౌడ్ ఫ్యామిలీకి పరిహారం విషయంలో పట్టు. సమ్మె విరమించాలని అధికారుల విజ్ఞప్తి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఆందోళన. ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. హనుమకొండలో ఎర్రబెల్లి హౌస్ అరెస్ట్. కేసీఆర్ రేవంత్ మోసం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వారికి అండగా ఉంటామన్న రామచంద్రరావు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడద్దు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దన్న పొన్నం. సింగపూర్లో ఏపీ మంత్రులు. 4వ రోజు కొనసాగుతున్న పర్యటన. అభివృద్ధి సాంకేతిక విధానాలపై అధ్యయనం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో భయంకర పరిస్థితులు. కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు. పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదన్న శైలజానాథ్. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. పదవుల కోసం తుమ్మల పార్టీలు మారుతారు. ధాన్యం కొనుగోలు చేయట్లేదన్న పువ్వాడ. ఖరీఫ్ సీజన్పై అధికారులతో తుమ్మల సమీక్ష. సన్న వరి రకాలు సాగు ప్రణాళికపై చర్చ. హాజరైన వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండరెడ్డి. బీసీ ఘోష్ కమిషన్ను హైకోర్టు తప్పు పట్టలేదు. ఎవరి మెప్పు కోసం జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నీటి లెక్కలు చెప్పలేదన్న ఆది శ్రీనివాస్. బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ. ఏఐ డిజిటల్ వర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు. నిందితుల ఇళ్లలో అధికారుల సోదాలు. రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో తనిఖీలు. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్. రాజమండ్రి కోర్టు దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసు. కాకినాడ సర్పవరం పిఎస్కు తరలింపు. విజయవాడలో ఏసీబీ సోదాలు. అక్రమాస్తుల కేసులో తనిఖీలు. కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో దాడులు. సంగారెడ్డి జిల్లాలో అధికారుల అలర్ట్. అమీన్పూర్లో అక్రమంగా నిర్మించిన షెడ్డు కూల్చివేత. రెవెన్యూ మున్సిపల్ అధికారుల యాక్షన్. అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం. 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు. చైర్మన్ గా ఐవి రోహిత్ ప్రమాణం. పటాన్ చెరువులో విజిలెన్స్ దాడులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డుల పరిశీలన. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. మంచిర్యాల జిల్లాలో ఒకరి అదృశ్యం. పేకాట స్థావరం నుంచి మల్లేష్ మిస్సింగ్. తిమ్మాపూర్లోని గోదావరి నదిలో పోలీసుల గాలింపు. హనీ ట్రాప్ కేసులో 5గురు అరెస్టు. అనంతపురం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కీలక నిందితుడు నరేంద్రరెడ్డి కోసం గాలింపు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన గువాహటి హైకోర్టు. అసోం సీఎం భార్యపై వ్యాఖ్యల కేసులో దర్యాప్తు. బెంగాల్లో 92.8% పోలింగ్. బీజేపీ 110 సీట్లు గెలవడం ఖాయం. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న అమిత్ షా. తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం. చంద్రగిరి మండలంలో తోటలు ధ్వంసం. అధికారులు చర్యలు చేపట్టాలన్న రైతులు. అహ్మదాబాద్లో నకిలీ నెయ్యి గుట్టు రట్టు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్నట్టు గుర్తింపు. 400 కిలోల నెయ్యి ప్యాకింగ్ సామాగ్రి సీజ్.